హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూస్ ఛానల్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఈవినింగ్ అలా 6:30 అలా అవుతుందండి. నేను పిల్లలు అంతా కలిసి గుడికి వెళ్దాము అనేసి మార్నింగే అనుకున్నామన్నమాట. ఇంకా మా సిస్టరు తనకి ఆఫీస్ ఉన్నిందండి. ఆఫీస్కి వెళ్తుంది కదా, ఇప్పుడు టైం కుదరదు అనేసి ఈవినింగ్ వెళ్దాము అనేసి ప్లాన్ చేంజ్ చేసుకున్నామన్నమాట. మా చెల్లెలు వచ్చాక ఇప్పుడు అందరూ రెడీ చేసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నామండి. మేము కోలార్లో ఉన్న కోలారమ్మ టెంపుల్కి వెళ్దాం అనేసి రెడీ అయ్యామన్నమాట. నేను ఎప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఊరికి వెళ్ళిన కోలారమ్మ టెంపుల్ మాత్రం నేను మిస్ చేయనండి. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ టెంపుల్ విజిట్ చేసి నేను మళ్ళీ మా ఊరు రిటర్న్ వెళ్తానన్నమాట. ఫస్ట్ మేము కోలారమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి. ఆటోలో వస్తే కన్నా వాళ్ళు ఇక్కడ స్వామివారి టెంపుల్ ఇలా వచ్చారన్నమాట. సోమేశ్వర స్వామివారి టెంపుల్ ముందరే వచ్చిందండి ఆటో. ఇంకా మేము అమ్మవారి దర్శనానికి వెళ్తే అయ్యవారు కూడా దర్శనానికి రమ్మంటున్నారు అనేసి ఇక్కడే స్టాప్ చేసి ఫస్ట్ సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. మేము అస్సలు అనుకోలేదు ఈ టెంపుల్కి వెళ్ళాలి అనేసి. కాకపోతే భగవంతుడు చూడండి, మనం ఒక్కటి ప్లాన్ చేస్తే భగవంతుడు ఇంకొక ప్లాన్ చేస్తాడన్నమాట. ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్దాం రండి అంటే ఎవరు కూడా లేరన్నమాట. ఈవినింగ్ టైం కదండి, చాలా క్రౌడ్ లేదు, చాలా ప్రశాంతంగా ఉండిందన్నమాట. స్వామివారి మంచిగా దర్శనమైందండి. మీకు కూడా స్వామివారిని చూపిస్తాను రండి, వెళ్దాము. మీకు ఈ టెంపుల్ గురించి నేను కోలారమ్మ టెంపుల్ అలాగే సోమేశ్వర టెంపుల్ స్వామివారి గురించి నేను ఈ రెండు టెంపుల్ హిస్టరీను నేను వీడియో చేశానండి. మీరు కావాల్సి ఉంటే నా వీడియోస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను దీని హిస్టరీ ఏం చెప్పట్లేదు, నార్మల్గా నేను టెంపుల్ చూపిస్తాను అంతేనండి. నైట్ వెళ్ళాం కాబట్టి చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ అయితే. మేము వెళ్ళిన తక్షణమే వాన స్టార్ట్ అయిపోయిందండి, వర్షం వచ్చేసిందనమాట. చాలా చూడ్డానికి చాలా బాగుండిందండి. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉందండి సోమేశ్వర స్వామి ఆలయం అయితే. ఇవంతా మనకి ఇక్కడ దొరికే లోకల్ రాయితోనే ఇక్కడ నిర్మించారన్నమాట. అంతర్గంగే అనే బెట్ట ఉంటుంది, అక్కడ దొరికిన ఈ రాయితో ఈ మొత్తము టెంపుల్ స్ట్రక్చర్ని చేయబడిందండి. చాలా అద్భుతంగా డిజైన్స్ కావచ్చు చాలా మంచిగా నిర్మించారండి. స్వామివారు కూడా అంతే అద్భుతంగా ఉన్నారన్నమాట ఇక్కడ. అలాగే నంది కూడా ఉందండి. మనం ఎప్పుడు కూడా శివాలయంకి వెళ్తే ఫస్ట్ మనము ప్రదక్షిణ వేయాలండి. ప్రదక్షిణ వేసిన తర్వాత అలాగే నందికి కూడా ప్రదక్షిణ వేయాలండి. ఆ తర్వాత మనము స్వామివారి దర్శనానికి వెళ్ళాలన్నమాట. శివాలయంలో చండీశ్వరుడు ఉంటారు అని చెప్తారండి. 3 చిటుకులు వేసి స్వామి నేను నా పిల్లలు అందరూ వచ్చాము కలిసి అని చెప్పాలి అని చెప్తారన్నమాట. చండీశ్వరికి చెప్పేసి మళ్ళీ శివాలయంలోకి మనము స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్తారండి. అలాగే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్తే ఖాళీ చేయిలో వెళ్ళకూడదు అని చెప్తారండి. స్వామివారికి మనకి కొబ్బరికాయ అలా తీసుకువెళ్ళాలి అని చెప్తాయి మన పురాణాలు అన్నమాట. మేము నైట్ వెళ్ళాం కాబట్టి మాకు చాలా అద్భుతంగా ఉండిందండి. ఇప్పుడు పక్కనే ఆలయం, అయ్యవారి పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉందండి. ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను రండి. చాలా మంచిగా ఉన్నారన్నమాట. అమ్మవారు కామాక్షి అమ్మవారండి. ఇక్కడ మన సోమేశ్వర స్వామి ఆలయం పక్కనే అమ్మవారు కూడా ఉన్నారన్నమాట. ఇది కూడా అంతేనండి, చాలా అద్భుతంగా నిర్మించారండి. అమ్మవారి ఆలయం ఎప్పుడు క్లోజ్ చేసింటారండి. మెయిన్ మనకి సోమేశ్వర ఆలయం స్వామివారి దర్శనమే ఉంటుందన్నమాట. మనము ఎవరిని దర్శించుకున్నా ఒక్కరేనండి, ఎందుకంటే వాళ్ళ అర్ధనారీశ్వర స్వరూపం కదండి. అయ్యవారిని దర్శించుకున్న అమ్మవారిని మనం దర్శించుకున్నట్లే అన్నమాట. ఆ ఒక్క అణువులోనూ ఇద్దరు ఉంటారన్నమాట. అమ్మవారు అయ్యవారు వాళ్ళు ఎవరు వేరు వేరు కాదండి, ఇద్దరు ఒక్కటే అన్నమాట. ఇప్పుడు అమ్మవారి దర్శనం కూడా అయిందండి. ఇప్పుడు మనము
వెళ్దాం రండి. వర్షం అయితే జోరుగా వచ్చేసిందండి. చాలా మంచిగా అనిపించిందండి నాకు. స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి రాజగోపురం ఉంది. ఎంత బాగుందండి. వర్షం స్టార్ట్ అవుతుంటే చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపించిందండి. అక్కడ ఇక్కడ పక్షులు ఉన్నాయన్నమాట రాజగోపురం మీద. దానికి పాపం వర్షం పడితే తడుస్తుంటాయి కదండి. చాలా అత్యద్భుతంగా నిర్మించారండి ఈ టెంపుల్ అయితే. చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ప్లెజెంట్గా ఉందండి. ఈ టెంపుల్ స్ట్రక్చర్ కావచ్చు, ఈ వాస్తుశిల్ప కావచ్చు, స్వామివారి దర్శనము, అలాగే అమ్మవారు, ఈ డిజైన్స్ అంతా మనకి ఫ్లోరల్ డిజైన్స్ అండి. చాలా చక్కగా నిర్మించారండి ఈ టెంపుల్ని. మీరు కూడా ఈ సరౌండింగ్స్లో ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ టెంపుల్స్ని విజిట్ చేయండి. చాలా మంచిగా ఉన్నాయన్నమాట. చాలా ఎక్కడెక్కడి ఇంకనూ వస్తారండి ఈ టెంపుల్స్ని చూడడానికి. ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ లేదండి. ఇక్కడ టెంపుల్ వచ్చేసి మనకి 9కి అలా క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు మేము ఇక్కడ ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలండి. ఇక్కడ సోమేశ్వరి స్వామి టెంపుల్, అలాగే మనకి కోలారమ్మ టెంపుల్ కొద్దిగా పక్కనే ఉంటాయన్నమాట. అంత దూరం ఏమి అనిపించదండి. మేము వచ్చాక వర్షం గట్టిగా స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలండి మేము. కోలారమ్మ అమ్మవారి టెంపుల్కి వర్షం ఏమో జోరుగా వచ్చేస్తుంది. ఎలా వెళ్ళాలి అనుకున్నామన్నమాట. తడిసినా పర్వాలేదు అనేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయామండి. చాలా చూసారండి వర్షం పడుతుంటే ఎంత మంచిగా అనిపించిందో చూడ్డానికి. నేచర్గా ఎంత బాగుంది కదండి. ఈ రాజగోపురం కూడా చూడండి, పక్షులంతా పాపం వర్షం పడుతుంటే తడుస్తుంటాయి కదండి. చాలా అత్యద్భుతంగా అనిపించిందండి నాకు. నైట్ టైమ్స్ వచ్చి నేను అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే నాకు అయ్యవారు కూడా దర్శనం ఇచ్చాడండి. ఇక్కడ ఇంకా మనము కోలారమ్మ టెంపుల్కి వెళ్దాం రండి. వర్షం వస్తుందండి, కాకపోతే ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి, లేదంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారండి. అందుకే ఆటోస్ లేవు అక్కడ చూసాము. సరేలే పక్కనే కదా అనేసి నడుచుకొని వెళ్ళిపోయామండి. నేను పిల్లలు అందరూ నడుచుకొని వెళ్ళాము. తడిసిపోయాము కానీ పర్లేదండి. అమ్మవారి దయ ఏమి కాలేదు మాకి, వానలో తడిచినా కూడా. రాండి ఇప్పుడు అమ్మవారిని చూపిస్తానన్నమాట. ఇదేనండి కోలారమ్మ టెంపుల్. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. గంగర కాలం ఇంకా ఈ టెంపుల్ని నిర్మించారండి. ఇది మనకి చాలా మంచిగా ఉంటుందన్నమాట అమ్మవారు. ఇది కోలార్కి ప్రధానమైన దేవాలయం అండి. అమ్మవారు కోలార్నంతా కాపాడుతుంది అనేసి ఇక్కడున్న కోలార్ భక్తుల నమ్మకం అన్నమాట. ఇది ధ్వజస్తంభం అండి. ఇక్కడ చూడండి పెద్ద శూలం ఉందన్నమాట అండి. మనం వచ్చిన వాళ్ళు ఈ శూలాన్ని ముట్టుకుంటే కనుక మనకుండే నెగిటివిటీని అంతా ఆ శూలం తీసుకునేస్తుందండి. అంత శక్తివంతము. ఇక్కడ కూడా ఇది కూడా అంతేనండి. మనకి చాలా అద్భుతంగా నిర్మించారండి ఈ టెంపుల్ని. గంగర కాలము ఇంకా ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారి వాహనం వచ్చేసి తేలండి. తేలమ్మ అని పిలుస్తారన్నమాట. అమ్మవారు ఇక్కడ సప్త మాతృకేయులు ఉంటారండి. 7 మంది ఉంటారన్నమాట. చాలా పెద్ద పెద్ద అమ్మవారండి. పురాతనమైన ఆలయం కదండి. పెద్ద పెద్ద కళ్ళు, అలాగే ఆ కాళ్ళు, అమ్మవారిని చూడగానే నాకు ఒళ్ళంతా రోమాంచనంగా అయిపోతుందండి. నాకెందుకో తెలీదు, అమ్మవారంటే చాలా భక్తి, నాకు చాలా ప్రేమ. అమ్మవారిని చూడగానే నాకు ఏమీ అనిపించదండి. ఇంకా ఒకసారి చూద్దామా అనిపిస్తుంది అన్నమాట. మా అదృష్టం ఏమంటే ఆ రోజు మంగళవారం కదండి, మేము మంగళవారం వెళ్ళామన్నమాట. ఎవరు కూడా అంత క్రౌడ్ లేదండి. అమ్మవారిని చాలా మంచిగా దర్శనం అయిందండి మాకి. చాలాసేపు చూసామన్నమాట అక్కడే. చాలా అత్యద్భుతంగా ఉన్నారండి అమ్మవారు అయితే. ఇది వచ్చేసి అమ్మవారు చుట్టూ ఉన్న
దేవాలయంలో ఉన్న ఇది సరౌండింగ్స్ అండి. చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తారండి నీట్గా. ఇది వచ్చేసి దక్షిణామూర్తి అండి. ఇక్కడ వర్షం పడుతుంటే చాలా వర్షంలో చూడడానికి ఆలయం చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట. నేనైతే తడిసిపోయానండి, పిల్లలు కూడా అలాగే తడిసిపోయారు. కాకపోతే అమ్మవారిని చూద్దాము, ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేస్తారనేసి అలానే వర్షంలోనే నానుకుంటూ వచ్చేసామండి. ఇప్పుడైతే వర్షం కొంచెం తగ్గిందన్నమాట. ఇప్పుడు వెళ్దాం రండి, ఇంటికి వెళ్ళిపోదాము అనేసి మేము రిటర్న్ అయ్యామండి. అమ్మవారి దర్శనం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఇక్కడే అమ్మవారి టెంపుల్ పక్కన ఇంకా ఒక టెంపుల్ కనపడిసిందండి నాకు దారిలో వెళ్తుంటే. సరే ఎలాగో ఇక్కడ అమ్మవారి దర్శనం అయింది కదా, ఇక్కడ కూడా టెంపుల్లోకి వెళ్దాము అనేసి వెళ్ళామండి. ఇక్కడ చూస్తే అమ్మవారు వచ్చేసి వరాహి అమ్మవారండి. అదే ఇక్కడ వినాయకుడు ఉన్నారన్నమాట. అలాగే ఇక్కడ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. మంచిగా దర్శనం అయిందండి. ఇప్పుడు వెళ్దాం రండి. అలాగే వెళ్తుంటే దారిపైన వెజిటేబుల్స్ కనపడిసాయండి. మా సిస్టర్ తీసుకోవాలి అనింది. ఇక్కడ ఏమంటే 100 రూపీస్ ఇస్తే అన్నీ మిక్స్డ్ ఇస్తాడండి. 1 kg అలా ఇస్తారన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని మళ్ళా మేము ఇంటికి బయలుదేరిపోయామండి. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.